మీరు కోటు వేసుకొని వచ్చారు కానీ కోర్టుకి ఇంకా 2 రోజులు సెలవు సార్. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటాను సార్. సరే కోర్టులో కలుసుకుందాం, బయలుదేరండి. ఈయన వర్షన్ ఇంత రఫ్గా ఉంటుంది సత్య. లెట్ మీ టాక్ అవని. ఎస్ఐ గారు, నాకు సీసీ కెమెరా ఫుల్ ఫుటేజ్ కావాలి. ఎందుకు? ఈ కేసులో అదే మెయిన్ ఎవిడెన్స్ కదా. అయితే అందులో మీకు అవసరమైంది మాత్రమే తీసుకున్నారు. రిమైనింగ్ ఫుటేజ్ ఏమైనట్టు? అది మీరు కోర్టులో తేల్చుకోండి. ఓకే. పాయింట్ నెంబర్ 2, వికాస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ నాకు కావాలి. ఎందుకు? స్టడీ చేయాలి. బాడీ ఎలక్ట్రిక్ క్రిమేషన్ కూడా జరిగిపోయింది. వాట్? ఎస్. ఈ కేసు ఇంకా కోర్టు ప్రొసీడింగ్స్ వరకు వెళ్లకుండానే ఎందుకు ఎలక్ట్రిక్ క్రిమేషన్ జరిపించారు? బాడీ బాగా డీకంపోజ్ అయిపోయింది, అందుకే అలా చేయాల్సి వచ్చింది. కోర్టు పర్మిషన్ తీసుకోకుండా ఎలా చేస్తారు మీరు? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరిని తప్పించడానికి ఈ ప్రయత్నం అంతా? షడప్. యూ షడప్. పక్కన అందమైన ఆడుతుందనా రెచ్చిపోతున్నావు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఏయ్, నా భార్య గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది మిస్టర్ అసాయ్. శ్రీకర్, కూల్. ఐల్ హ్యాండిల్ దిస్. ఏం చేస్తావు? మావటివాడు అంకుశంతో ఏనుగుని కంట్రోల్ చేయగలడు. అలాగే నేను చదువుకున్న లాతో అన్యాయాన్ని ఎదుర్కొంటాను. మీకు చేతనైంది మీరు చేయండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేషన్. ఇప్పుడు వెళ్తాను. శ్రీకర్ని తీసుకెళ్లడానికి మళ్ళీ వస్తాను. శ్రీకర్, నేను మళ్ళీ కలుస్తాను. రావని రా.